రైట్ ఇక గణేష్ నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ ముస్తాబైపోయింది. 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగబోతున్నాయి. ఇక ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి హైదరాబాద్ నగరంలో నిమజ్జనం కోసం 20 ప్రధాన లేకులతో పాటు ప్రత్యేకంగా 72 కృత్రిమ కొలలను కూడా ఏర్పాట్లు చేశారు. నగరంలోని అన్ని ప్రధాన లేకుల్లో 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా హుసేన్ సాగర్ లో 9 బోట్లను, డిఆర్ఎఫ్ టీంలను కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. పోలీసు సహకారంతో 13 కంట్రోల్ రూములను కూడా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కుమార్, దీపిక, హైదరాబాద్ లోని రేపటితో ఏదైతే గణేష్ నవరాత్రులు అయితే పూర్తయితున్నాయని చెప్పొచ్చు. రేపు ఏదైతే ఇటు గణేష్ నిమజ్జనాలు కూడా పూర్తిగా ఇటు అధికారులు కూడా పూర్తిగా సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా రేపు ఏదైతే 50,000కు పైగా విగ్రహాలు ఇటు హుసేన్ సాగర్లో అయితే నిమజ్జనం అయితే కానున్నాయి. అలాగే ఇటు హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా ఏదైతే ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఏదైతే జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అలాగే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో పాటు ఇతర అధికారులు అలాగే పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇటు ట్యాంక్ బండ్లో జరిగే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించారు. ముఖ్యంగా రేపు ఉదయం ఏదైతే ఇటు ఖైరతాబాద్ మహా గణేశునికి సంబంధించి కూడా ఖైరతాబాద్ నుంచి ఏదైతే శోభయాత్ర అయితే ప్రారంభం కానుంది, అక్కడి నుంచి ఏదైతే ట్యాంక్ బండ్ వరకు కూడా చేరుకొని అక్కడ 1:30 లోపు అంటే మధ్యాహ్నం 1:30 లోపే మహాగణపతిని నిమజ్జనం అయ్యేలాగా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఈ నిమజ్జనానికి కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా ఒక బాహుబలి క్రేన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా వినాయకులు ఏవైతే ఉన్నాయో దీని అందరికీ సంబంధించి 303 కిలోమీటర్ల మేర అన్ని విగ్రహాలు శోభయాత్ర అయితే కొనసాగుతుంది. అలాగే అక్కడి నుంచి ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు కూకట్పల్లి కావచ్చు, అలాగే రైతీ నగర్ కావచ్చు, ఇలా పలు చోట్ల ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా అధికారులు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా 30,000 మంది పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క అంటే రేపటి నుంచి ఎల్లుండ సాయంత్రం అంటే 48 గంటల పాటు ఏదైతే పూర్తిగా యంత్రాంగం మొత్తం కూడా హై అలర్ట్లో ఉంటుందంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క 303 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. అలాగే 3 షిఫ్ట్లోని ఏదైతే స్వచ్ఛత కార్యక్రమాలకు సంబంధించి 24/7 అంటే 24 గంటలతో పాటు విధుల్లో 15,000 శానిటేషన్ సిబ్బంది కూడా అందుబాటులో అయితే ఉంటారు. ముఖ్యంగా నిమజ్జనం అయిన వెంటనే కూడా ఈ ఏదైతే శానిటైజర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడ పూర్తిగా శుభ్రం చేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా రోడ్ సేఫ్టీ డ్రైవ్ పథకం కింద ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ప్రతి ఏరియా నుంచి గణనాథులు అందరూ కూడా వస్తారు కాబట్టి అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే అంటే రేపు గణేష్ నిమజ్జనం ఉంది, ముఖ్యంగా ఈ రోజుతోనే ఇదంతా కంప్లీట్ చేస్తారు. అంటే రోడ్లపై ఉన్న గుంతలన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలాగే సిబ్బందితో పాటు అన్ని పర్యవేక్షించారు. ఆ రోడ్లపై గుంతలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఊరేగింపు మార్గాల్లో కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా రేపు ఉదయం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా హుసేన్ సాగర్ చుట్టూ కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి. అలాగే ఇప్పటికే 30,000 మంది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఏదైతే ఇటు అధికారులు కూడా పూర్తిగా సమీక్షిస్తారు. అలాగే మరొక పక్క ఇటు నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో కూడా కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు వాటర్ బోర్డ్ కావచ్చు, అలాగే ఏదైతే హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, అలాగే అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తిగా రేపు జరిగే నిమజ్జనాలన్నీ కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకం జరగకుండా జరిగేలాగా ఇప్పటికే అధికారులు కూడా ముఖ్యంగా ఏదైతే ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే మరొక పక్క ఇటు ప్రజలకు కూడా కొన్ని సూచనలు అయితే చేశారు. ఏదైతే గణేష్ విగ్రహాలు ఊరేగింపు సమయంలోని కలర్ పేపర్స్ కట్ చేసి వాటిని వేయొద్దంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటి వల్ల ఇప్పటికే ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే శానిటైజర్ సిబ్బంది కూడా వాటిని క్లీన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాటిని యూజ్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే కమిషనర్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఈ నిమజ్జనాలకు సంబంధించి 72 కృత్రిమ కొనలను కూడా ఏర్పాటు చేశారు. అంటే తాత్కాలిక ఈ కొనలను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలగకుండా అంటే ఇటు ట్యాంక్ బండ్ వరకు రాకుండా వాళ్ళు అక్కడ నిమజ్జనం చేసే విధంగా కూడా అక్కడ అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే 134 స్థిర క్రెయిన్లు అంటే అక్కడ స్పాట్లోని 134 క్రెయిన్లు అయితే ఏర్పాటు చేశారు. 259 మొబైల్ క్రెయిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 303 కిలోమీటర్ల మేర ఏదైతే ఈ శోభయాత్ర జరుగుతుంది కాబట్టి ప్రజలు అందరూ కూడా ఏదైతే సజావుగా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలంటూ చెప్పారు. ఇప్పటికే ఎకో ఫ్రెండ్లీ విధంగా ఈ నిమజ్జనాలన్నీ కూడా పూర్తి అవ్వాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఇటు ప్రజలకైతే సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్యుత్కు సంబంధించి కూడా 56,187 టెంపరీ లైటింగ్ను కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నైట్ టైం కూడా నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి ట్యాంక్ బండ్లోని ఏదైతే ఈ విద్యుత్ కాంతులకు సంబంధించి దీపాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క
ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర జనాలు కూడా చాలా ఎక్కువ వస్తారు. అంటే ఇటు 2 రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ భారతదేశం నుంచి కూడా ఈ నిమజ్జనాలు చూడడానికి ప్రజలు వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులోనే అక్కడ వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఇటు వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలాగే డిఆర్ఎస్ సిబ్బంది కావచ్చు, అంటే 200 మంది గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఏం జరిగినా సరే ఇమీడియట్గా వాళ్ళు అక్కడైతే రంగంలోకి దిగుతారు. కాబట్టి ముఖ్యంగా 200 మంది గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేశారు. అలాగే 9 ప్రత్యేకంగా బోట్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేపు సజావుగా ఈ గణేష్ నిమజ్జనాలు కొనసాగించేందుకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ కుమార్.